హైదరాబాద్లో పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతులు ఇవ్వబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 రోజుల క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప మూవీ బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళ చనిపోగా 11 ఏళ్ల బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బెనిఫిట్ షోలపై సర్కార్ నిర్ణయానికి కారణం ఏంటి? 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ 2 రోజుల క్రితం జరిగిన సంఘటనపై ఆయన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే ఎట్లుందనే అంశంపై కూడా ఆలోచిస్తున్నట్టుగా ఆ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పుష్ప 2 చిత్ర బృందము అదేవిధంగా ఆ సినిమాకు సంబంధించిన హీరోగా ఉన్న అల్లు అర్జున్ జరిగిన ఘటనపై కనీసం స్పందించకపోవడం పట్ల కూడా ఆ మంత్రిత్వ శాఖ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ సినిమా షోలు బెనిఫిట్ షోలకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అడావిడి ఉన్నప్పుడు అక్కడికి వచ్చే హీరోలు సైతం కనీసం అభిమానులను కంట్రోల్ చేయకుండా ముందస్తుగా అనుమతి తీసుకోకుండా ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్రంలో తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై కూడా ఆ మంత్రిత్వ శాఖ అటు సినిమా యూనిట్ని అదేవిధంగా అధికారులను కూడా ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఇక్కడ నుంచి బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వకూడదనే ఒక నిర్ణయం పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఈ 2 రోజుల క్రితం జరిగిన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే ఒక మహిళ చనిపోయి అదేవిధంగా ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఇంకా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ చిత్ర యూనిట్ అదేవిధంగా ఆ సినిమాకు సంబంధించిన హీరో ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది, అక్కడ సెక్యూరిటీని ముందుగా ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు, చిత్ర యూనిట్ తప్ప లేదంటే సినిమా హీరో నిర్ణయం తీసుకునే ముందు అక్కడ ఏర్పాటు చేసిన థియేటర్ యాజమాన్యం తప్ప అనే అంశంపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఈ జరిగిన ఘటనపై కూడా చర్యలు ఉంటాయనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు జరిగిన ఘటనకు సంబంధించి సినిమా హీరో అల్లు అర్జున్తో పాటు చిత్ర బృందము అదేవిధంగా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు బుక్ అయింది. అయితే దీనిపై దర్యాప్తు జరుగుతుంది. త్వరలో చర్యలు తీసుకుంటామనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి అంటే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే బెటర్ అనే ఒక అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు పూర్తిగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా యాజమాన్యం తప్ప లేదంటే ఆ రోజు ఎందుకు బెనిఫిట్ షోకు హీరో రావాల్సి వచ్చింది, ఒకవేళ వస్తే ముందుగా అనుమతి ఎందుకు తీసుకోలేదు, పోలీసులకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక అంటే పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వెనుక యాజమాన్యం తప్ప అంటే థియేటర్ యాజమాన్యం తప్ప లేదంటే చిత్ర బృందానికి సంబంధించిన తప్పు ఉందనే కోణంలో ఇప్పటికే విచారణ జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ఘటనకు సంబంధించి చర్యలు ఉంటాయి. ఒకవేళ సినిమా చూడాల్సిన అభిమానులు సినిమాకు వస్తే ప్రాణాలు తీసుకునే స్థాయిలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డ చిత్ర యూనిట్ కానీ లేదంటే ఆ సంబంధించిన యాజమాన్యంపై చర్యలు ఉంటాయనే విధంగా ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్ సత్యం.